సో హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే కాపీ ఫైల్కి క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో కాపీ ఫైల్ అంటే ఏం చేస్తుందంటే సో సింపుల్గా డేటాని కాపీ చేస్తుంది. క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ అయినా సేమ్ అదే చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ డేటా కాపీ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కంప్లీట్ డేటానే కాపీ చేయొచ్చు. ఓకేనా? సో లేదు అంటే ఎంటీ డేటా అంటే డేటా కాపీ చేయకుండా జస్ట్ ఆబ్జెక్ట్ వరకు అయినా కాపీ చేయొచ్చు. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ డేటా. దట్ మీన్స్ సర్టెన్ రేంజ్ ఆఫ్ రికార్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రికార్డ్ నుంచి ఫిఫ్త్ రికార్డ్కి లేదా థర్డ్ రికార్డ్ నుంచి 10th రికార్డ్ వరకు మనకు రేంజ్ సెట్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి అంటే ఇక్కడ ఏముందంటే అలా ఏం లేదు. లిమిట్ దెర్ ఈజ్ అంటే నాట్ పాసిబుల్ ఇంకా చెప్పాలంటే. సో లిమిటెడ్ డేటాను కాపీ చేయడానికి ఇక్కడ ఏం పాసిబిలిటీ లేదనమాట. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి ఇంకేం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజికల్ ఫైల్ని కానీ లాజికల్ ఫైల్ ఏ ఫైల్నైనా మనం కాపీ చేయండి, అల్టిమేట్గా ఫైనల్గా మనకి ఫిజికల్ ఫైలే క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. లాజికల్ ఫైల్ కాపీ చేస్తుంటే లాజికల్ ఫైలే వస్తుంది అన్నమాట. సో అలా కాకుండా ఫిజికల్ ఫైల్ని కాపీ చేస్తుంటే ఫిజికల్ ఫైలే వస్తుంది అన్నమాట. సో ఇది. బట్ ఇక్కడ ఏంటంటే అలా కాదు, ఫైనల్గా ఫిజికల్ ఫైలే క్రియేట్ అవుతుంది. సో ఇంకేంటి డిఫరెన్స్ అంటే ఇంకా డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే నో లాగ్ గురించి అవసరం లేదు. సో ఇవన్నమాట, ఇవే మేజర్ డిఫరెన్స్ ఇంకా చెప్పాలంటే. ఓకేనా? ఫిజికల్ ఫైల్కి లాజికల్ ఫైల్కి డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇవే అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.